సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో థర్మల్ ఇంజనీరింగ్ 1 సబ్జెక్ట్ గురించి అయితే మనం లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో జీరోత్ లా అండ్ ఆల్సో థర్మోడైనమిక్ ఫస్ట్ లా గురించి అయితే మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి సో థర్మల్ ఇంజనీరింగ్. థర్మల్ ఇంజనీరింగ్లో మనం సో లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఉంటాయి అన్నమాట. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, లిమిటేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వీటి గురించి అయితే మనం ఈ టాపిక్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. zeroth law of thermodynamics. Zeroth law of thermodynamics అంటే ఏంటంటే zeroth law of thermodynamics అంటే ఏంటంటే the zeroth law of thermodynamics states that if two bodies are in equilibrium with a third body, they are also in equilibrium with each other. అంటే ఇప్పుడు మనం 3 బాడీస్ని కన్సిడర్ చేద్దాం. ఏ, బి, సి. ఏబిసి అని 3 బాడీస్ ఉన్నాయన్నమాట. ఏబిసిలో మనకి ఏ ఈక్వల్ టు బి సేమ్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఏ ఈక్వల్ టు సి, ఏబికి సేమ్ టెంపరేచర్ ఉంది, ఏసికి కూడా సేమ్ టెంపరేచర్ ఉంది. మరి ఈ రెండిటికి అంటే ఈ మూడిటికి కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు అంటే ఏబికి అంటే ఈ రెండిటికి సేమ్ ఉంది టెంపరేచర్. ఈ రెండిటికి ఏసీకి కూడా సేమ్ ఉంది టెంపరేచర్. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా బి ఈక్వల్ టు కూడా సీనే కదా, అంటే బీకి సికి కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నట్టే కదా. దెన్ బి ఈక్వల్ టు సి అంటే ఏకి బికి సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏకి సికి కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది అంటే మూడిటికి సేమ్ టెంపరేచర్సే ఉన్నాయి. అంటే అప్పుడు లాస్ట్లో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? బి ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు కూడా సి అవుతుంది. ఇది వచ్చేసి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే 3 బాడీస్ని మనం కన్సిడర్ చేసినప్పుడు సో 3 3 బాడీస్ని మనం కన్సిడర్ చేసినప్పుడు 2 బాడీస్ అంటే ఒకదానికొకటి ఈక్వల్, అంటే 2 పేర్స్ అనేవి ఈక్వల్, అంటే మొత్తం 3 పేర్స్ ఉన్నాయి. 3 బాడీస్ అంటే 3 పేర్స్ ఉంటాయి. ఏబి ఏబి ఒక పేరు, బీసీ ఒక పేరు, ఏసీ ఒక పెయిర్. ఇట్లా ఉన్నప్పుడు ఏబి ఈక్వల్ రెండిటికి సేమ్ టెంపరేచర్ ఉంది. ఏసీకి కూడా సేమ్ టెంపరేచర్ ఉంది. మరి ఆటోమేటిక్ బీసీకి కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది కదా. అదే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. ఒకసారి డెఫినేషన్ రాస్తాను. The zeroth law of thermodynamics states that if two bodies are in a thermal equilibrium with a third body, they are also in thermal equilibrium with each other. The zeroth law of thermodynamics states that if two bodies are in equilibrium with a third body, అంటే 2 బాడీస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మరి థర్డ్ బాడీకి కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది, అంటే థర్డ్ బాడీతో కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ 2 బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ.
సో విత్ థర్డ్ బాడీ అన్నమాట. సో విత్ థర్డ్ బాడీ. సో దట్ ఈస్ కాల్డ్ దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అన్నమాట. అంటే సో ఈ డయాగ్రామ్ కూడా సో వేసుకోండి. సో దీన్ని కూడా రాసుకోండి. సో ఏబిసి అని 3 బాడీస్ ఉన్నప్పుడు, సో ఏబిసి అని మనకి 3 బాడీస్ ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి సేమ్ టెంపరేచర్స్. ఏ ఈక్వల్ టు సి సేమ్ టెంపరేచర్స్. దెన్ ఆటోమేటిక్గా దెన్ బి ఈక్వల్ టు సి అంటే సేమ్ టెంపరేచర్స్ కాబట్టి దెన్ బి ఈక్వల్ టు కూడా సినే. అంటే ద జీరో ఆఫ్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్ స్టేట్స్ దట్ ఇఫ్ 2 బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, 2 బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అన్నీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే కండిషన్లో ఉంటాయి. అన్నీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనకు వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే ఎనర్జీ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పిస్టన్ని కన్సిడర్ చేసామనుకోండి. సో ఒక ఒక సిస్టమ్ అంటే ఒక పిస్టన్ సిస్టమ్ కన్సిడర్ చేసామనుకోండి. ఒక సిలిండ్రికల్ సిస్టమ్ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఫ్రీలీ మూవబుల్ పిస్టన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సో ఏదో ఒకటి ఫ్యూయలో ఎయిరో ఏదో ఒకటి ఉంటుంది. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ క్యూ క్యూ అంటే ఏంటి? హీట్. క్యూ అంటే హీట్. హీట్‌ని సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే సో ఈ లోపలున్న ఈ సిస్టమ్‌లో ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అంటే లైక్ గ్యాస్ అయినా కావచ్చు, సో లిక్విడ్ అయినా కావచ్చు. ఏం జరుగుతుంది అంటే హీట్ అవుతుంది. సో మనకేం జరుగుతుందంటే హీట్ అవుతుంది. హీట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపలున్న సో మాలిక్యూల్స్ సో మనకి కెమిస్ట్రీలో కైనెటిక్ థియరీ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటాయి. సో కంటిన్యూగా మనకి మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అది ఎలా మూవ్ అవుతూ ఉంటాయి అంటే దే హ్యావ్ సమ్ ఎనర్జీ. సో వాటికి కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఇట్ మే బి అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తాము అంటే హీట్‌ని సప్లై చేసినప్పుడు సో మాలిక్యూల్స్‌కి హై ఎనర్జీ వస్తుంది. సో హై ఎనర్జీతో వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా అంటే మామూలు స్పీడ్ కన్నా కొంచెం ఫాస్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా అవి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో లోపల ఏం జరుగుతుందంటే కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే, అంటే పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి, వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఎలా అయినా మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడేం జరుగుతుందంటే ఈ సిస్టమ్ బౌండరీ ఉంది గదా! ఈ సిస్టమ్ బౌండరీకి ఏదైతే ఉందో సో వాటి మీద ప్రెషర్ పడుతుంది. ఇవైతే నాన్ మూవబుల్. ఈ 3 సైడ్స్ అనేవి. అంటే ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్ నాన్ మూవబుల్. కానీ ఈ పిస్టన్ అనేది మనకి మూవబుల్ పిస్టన్. అప్పుడు ఈ ప్రెషర్ అనేది ఏదైతే క్రియేట్ ఉందో, ఫోర్స్ ఏదైతే ఉంటుందో మాలిక్యూల్స్ అనేవి ఫోర్స్ అనేవి యాక్ట్ చేస్తాయి. యాక్ట్ చేసినప్పుడు ఈ పిస్టన్ పైన సో ఇట్లా అయితే యాక్ట్ చేస్తాయి. యాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇంత సర్టెన్ డిస్టెన్స్ వరకు సో ఇంత సర్టెన్ డిస్టెన్స్ వరకు సో మనకి పిస్టన్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి సో ఇక్కడ వరకు మనకి ఎక్స్ హైట్ వరకు ఇదైతే మూవ్ అయింది. సో
దీన్ని సో కైనెటిక్ థియరీ ఆఫ్ మాలిక్యూల్స్‌తో అంటే మనకి మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు పిస్టన్ అనేది ఈ హైట్ వరకు వచ్చింది. సో, అంటే ఏం జరిగింది అక్కడ? హీట్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాయి. అంటే హీట్ ఎనర్జీని సో, సిస్టమ్ ఏం చేసింది అంటే ఈ పిస్టన్ పైన వర్క్ చేసింది. వర్క్ డన్ బై ద సిస్టమ్. అంటే మనం హీట్‌ని సప్లై చేసినప్పుడు ఏం జరిగిందంటే సిస్టమ్‌ని ఆ హీట్ ఎనర్జీ అనేది యుటిలైజ్ చేసుకొని సో, మనకి ఆ సిస్టమ్ హీట్ ఎనర్జీ అనేది యుటిలైజ్ చేసుకొని సో, మనకేం జరిగింది అంటే పిస్టన్‌ని మూవ్ చేసాయి. అంటే ఏంది? వర్క్ డన్ బై ద సిస్టమ్. సిస్టమే వర్క్ చేసింది దానిపైన. సో, సిస్టమ్ అనేది వర్క్ చేసింది దానిపైన. అప్పుడేం జరుగుతుంది? సో, మనకి అంటే ఇప్పుడు మనం హీట్‌ని సప్లై చేయడం వల్ల ఎనర్జీ అనేది మారుతుంది. అంటే ఎక్కువ ఎనర్జీ వచ్చింది. అంటే డెల్టా యు. యు అంటే ఇంటర్నల్ ఎనర్జీ. సో, మనకి మాలిక్యూల్స్‌లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అయింది. సో, ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అయినప్పుడు అండ్ ఆల్సో కొంత వర్క్ గూడా జరిగింది. సో, ప్లస్ వర్క్. ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్. సో, మనకి సపోజ్ ఇంతకుముందు యు1 ఎనర్జీ ఉందనుకోండి. యు1 ఎనర్జీ ఉన్నప్పుడు సో, ఇట్లా మనం హీట్‌ని సప్లై చేసిన తర్వాత సో, యు2కి మారింది ఎనర్జీ అనేది. సో, దాన్ని సో, అది డెల్టా యు. డెల్టా యు అంటే యు2 మైనస్ యు1 అనమాట. యు2 మైనస్ యు1. సో, నెక్స్ట్ వచ్చేసి వర్క్. వర్క్ ఏం జరిగింది అంటే ఈ పిస్టన్‌ని ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ వరకు మూవ్ చేసాయి. సో, మూవ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే వర్క్ జరిగిందక్కడ. సో, ఇంత వర్క్ అనేది జరిగింది. సో, అదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అంటే, సో, మనకి ఎనర్జీ అనేది నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ క్రియేట్ అవ్వబడలేదు. అంటే మనం డెస్ట్రాయ్ కూడా చేయలేం. కానీ మనం ఎప్పుడైతే దానికి ఎనర్జీ అనేది సప్లై చేస్తామో సో, అది ఎనర్జీ అనేది పొందుతుందో అప్పుడు మనకేం జరుగుతుంది అంటే ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు సో, వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్‌గా సో, ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌కి కూడా సో, మనకి ఈ హీట్ ఎనర్జీ అనేది మారుతుంది. సో, దాన్నే మనం ఏమంటాము అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. అంటే మనకి ఎంత అంటే హీట్ ఎనర్జీ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డబ్ల్యూ. సో, ఇదొచ్చేసి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్‌లో సో, మనకున్న ఫార్ములా. క్యూ ఈక్వల్ టు సో, మనకి క్యూ అంటే ఏంటి? హీట్ సప్లైడ్. హీట్ సప్లై చేసినప్పుడు డెల్టా యు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ డన్. అంటే క్యూ అనేది మనకి సో, హీట్, హీట్ సప్లైడ్. అంటే మనం సప్లై చేసిన హీట్ అనమాట. సో, డెల్టా యు అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వడం. లాస్ట్ వచ్చేసి మనకి డబ్ల్యూ. డబ్ల్యూ అంటే వర్క్ డన్. సో, వర్క్ డన్ అనమాట. సో, డబ్ల్యూ అంటే వర్క్ డన్. సో, మనకి వర్క్ డన్. అంటే మనం ఎప్పుడైతే అంటే ఈ ఫార్ములా బట్టే మనకి డెఫినిషన్ అనేది నేర్చుకోవచ్చు. అంటే హీట్ సప్లై చేసినప్పుడు హీట్ సప్లైడ్ క్యూ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మనం హీట్ సప్లై చేయడం వల్ల ఎనర్జీ మారింది లోపల. అంటే ఎనర్జీ చేంజ్ అయింది. ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు సో, ఇంతున్న యు1 ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ యు2గా మారింది. అంటే చేంజ్ అయింది ఇంటర్నల్ ఎనర్జీ. దట్ ఈక్వల్ టు యు డెల్టా యు ప్లస్ వర్క్ డన్. ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వడం వల్ల సో, మాలిక్యూల్స్ అనేవి సిస్టమ్ అనేది వర్క్ చేసింది. ఈ పిస్టన్‌ని మూవ్ చేసింది. అప్పుడేం జరిగింది అక్కడ వర్క్ జరిగింది. సో, అప్పుడు మనకి వర్క్ అనేది జరిగింది. సో, దాన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. హీట్ సప్లైడ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. సో, ఒక్కసారి దీన్ని ఫస్ట్ లా డెఫినిషన్ కూడా రాద్దాము.
ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఎనర్జీ కెన్ బి energy can be neither be created nor be destroyed, but it can change from one form to another form అన్నమాట. అంటే బట్ అవసరం లేదు. సో it can change from one form to another form. Energy can be neither be created nor be destroyed. ఎనర్జీ అనేది నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, కానీ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి అది మారగలదు. సో అదే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే U1 నుంచి U2కి మారింది అనుకోండి, అది చేంజ్ అయినట్టు ఇంటర్నల్ ఎనర్జీ. అంటే అంటే మనం హీట్ సప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా సో ఇంక్రీజ్ అవుతుంది కదా ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది. అప్పుడు ఏం రాయొచ్చు అంటే క్యూ ఈక్వల్ టు ఇదైనా రాయొచ్చు, లేకపోతే ఇదైనా రాయొచ్చు. అంటే U2 మైనస్ U1 ప్లస్ డబ్ల్యూ. సో U2 మైనస్ U1 ఈక్వల్ ప్లస్ డబ్ల్యూ. సో ఇది కూడా రాసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇది కూడా రాసుకోండి. క్యూ అంటే హీట్ సప్లైడ్, డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డబుల్ ఈక్వల్ టు వర్క్ డన్ అనమాట. సో లాస్ట్ డబుల్ ఈక్వల్ టు వర్క్ డన్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లిమిటేషన్స్. సో మనకి లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే సో మనకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ లిమిటేషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇట్ డస్ నాట్ టెల్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. సో డస్ నాట్ టెల్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. అంటే హీట్ ఫ్లో డైరెక్షన్ అనేది అది చెప్పలేదు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎందుకు వెళ్తుంది, అంటే ఎలా వెళ్తుంది, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకే ఎందుకు వెళ్తుంది అంటే ఆ డైరెక్షన్ అనేది ఇది మనకి చెప్పలేదు. డస్ నాట్ టెల్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. సో ఇది కీవర్డ్. ఈ సెంటెన్స్కి మనకున్న కీవర్డ్ ఏంటంటే డస్ నాట్ టెల్ ద డైరెక్షన్ ఆఫ్ ద హీట్ ఫ్లో. అది మనకి చెప్పలేదు. అంటే లిమిటేషన్స్ అంటే ఏంటంటే దాని పరిమితం వరకు, అంటే అది ఎంతవరకు చేయగలదు అనే దాని గురించి, ఎంతవరకు చేయగలదు అనేదే సో మనకి ఇక్కడ ఉన్న లిమిటేషన్స్. అంటే డస్ నాట్ టెల్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే ఎందుకు హాట్ బాడీ నుంచే కోల్డ్ బాడీకి వెళ్తుంది, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి రావచ్చు కదా, ఆ రీజన్స్ ఏమి దానికి అవి చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇట్ డస్ నాట్ టెల్ వెదర్ ఏ ప్రాసెస్ విల్ హ్యాపన్ ఆర్ నాట్.
సెకండ్ వచ్చేసి ఇట్ డస్ నాట్ టెల్ వెదర్ ఏ ప్రాసెస్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. అంటే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందా జరగదా అని కూడా మనకి చెప్పలేదు. ఓన్లీ హీట్ ఎనర్జీని తీసుకోవడం వరకే. అంటే హీట్ ఎనర్జీని తీసుకోవడం వరకే గాని, తీసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ అంటే తీసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని కూడా చెప్పలేదు. ఇట్ డస్ నాట్ టెల్ వెదర్ ఏ ప్రాసెస్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. హీట్ ఎనర్జీ తీసుకోవడం వరకే. సో, మనకి ఇది చేసే లిమిటేషన్స్. అంటే హీట్ ఎనర్జీ తీసుకోవడం వరకే అన్నమాట. అంతేగాని ఒక ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందా జరగదా అని కూడా ఇది చెప్పలేదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్. ఇట్ డస్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ వై ఆల్ హీట్ కెనాట్ బికమ్ వర్క్. అంటే ఇట్ డస్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ it does not explain why all heat amount why all heat cannot become work. Why all heat cannot become work అంటే హీట్ ఎనర్జీని సప్లై చేసుకుంటది. కానీ అంటే టోటల్‌గా ఎంత హీట్ ఇచ్చామో అంత ఇది యూజ్ చేసుకొని వర్క్ అనేది జరగదు. అంత ఎఫిషియన్సీ అనేది ఉండదు. అంత ఎఫిషియన్సీ అనేది ఉండకుండా సో, మనకి టోటల్ ఎఫిషియన్సీ కాకుండా మనకి ఓన్లీ సో, ఎంతవరకు వాడిందో సో, అంతవరకే మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది. అంటే ఈ థర్డ్ పాయింట్‌కి మనకున్న అర్థం ఏంటంటే, మనం ఎంతైతే హీట్ ఎనర్జీ అనేది సప్లై చేస్తామో, సో, అది కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోదు. చ చాలా వరకు మనకి అంటే కొంతవరకు మనకి హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్ తీసుకున్నామనుకోండి. సో, కార్‌లో మనం ఏం చేస్తాం? సో, పెట్రోల్ అనేది యాడ్ చేస్తాం. సో, కార్ మనకి కంప్లీట్‌గా అంటే మనం ఎంతైతే పెట్రోల్ కన్జ్యూమ్ చేసిందో కంప్లీట్‌గా మనకి ఎఫిషియన్సీ అయితే ఇవ్వదు. ఎఫిషియన్సీ అంటే, అంటే మనం ఎంత పెట్రోల్ అనేది కన్జ్యూమ్ చేసిందో సో, మనకి ఎంత పెట్రోల్ అనేది కన్జ్యూమ్ చేసిందో సపోజ్ 1 లీటర్ అనుకోండి. అంటే 1 లీటర్ తీసుకున్నామనుకోండి. 1 లీటర్ పెట్రోల్ తీసుకున్నప్పుడు మనకి 70 నుంచి 80 సో, 70-80% దాకా మనకి వేస్ట్ అవుతుంది. సో, మనకి 70-80% మొత్తం పెట్రోల్ అంతా వేస్ట్ అవుతుందనమాట. మనకి ఇచ్చే ఎఫిషియన్సీ ఏందంటే 20% నుంచి 30% మాత్రమే మనకి పెట్రోల్ అంటే మన మనకిచ్చే ఆ పెట్రోల్ కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత మనకిచ్చే ఎనర్జీ ఏంటంటే ఎంతంటే 20-30% వరకి మాత్రమే మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది గానీ, మిగతా 70-80% వరకు మొత్తం వేస్ట్ అవుతుంది. సో, అదే అన్నమాట. ఈ థర్డ్ ఏ థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఇలాగ ఎందుకు వేస్ట్ అవుతుంది అని ఈ ఫస్ట్ లా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎందుకని ఇంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ అంటే ఇంత అమౌంట్ ఎందుకు వేస్ట్ అవుతుంది? ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇదొచ్చేసి లిమిటేషన్స్ 3 అన్నమాట. లిమిటేషన్ 3. సో, ఇదొచ్చేసి మనకి థర్డ్ లిమిటేషన్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లిమిటేషన్ ఫోర్త్ లిమిటేషన్ వచ్చేసి సో, ఇట్ డస్ నాట్ టెల్ హౌ ఎఫిషియంట్ ఏ హీట్ ఇంజిన్ కెన్ బి. It does not tell how efficient a heat engine can be.
ఎంత అంటే ఒక హీట్ ఇంజిన్ ఎంత ఎఫిషియెంట్‌గా ఉంటుంది అని కూడా ఇదైతే చెప్పలేదు. అంటే డస్ నాట్ టెల్ మాక్సిమం వర్క్ దట్ కెన్ బి డన్ ఫ్రమ్ హీట్. అంటే మాక్సిమం వర్క్ అంటే మనం సప్లై చేసిన హీట్‌కి సో మాక్సిమం వర్క్ అనేది జరుగుతుందా లేదా అని సో ఇదైతే చెప్పలేదు. నో. చెప్పలేదు. ఎంత ఎఫిషియెంట్‌గా మనకి హీట్ ఇంజిన్ అనేది వర్క్ చేసింది. సో మాక్సిమం వర్క్ అనేది చేసిందా లేదా? అంటే చేయగలదా లేదా అని కూడా మనకి ఫస్ట్‌లో అయితే చెప్పలేదు. ఇవొచ్చేసి లిమిటేషన్స్ అన్నమాట. సో, డస్ నాట్ టెల్ మాక్సిమం వర్క్ దట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ హీట్. మొత్తం మాక్సిమం వర్క్ అంటే ఎంత హీట్ ఇచ్చామో అంత మాక్సిమం మనకి సో ఎఫిషియన్సీ అంటే వర్క్ అనేది జరుగుతుందా లేదా అని కూడా మనకి ఈ ఫస్ట్‌లో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఈరోజైతే మనం zeroth law of thermodynamics, first law of thermodynamics and also limitations of the first law of thermodynamics. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్‌కి సో మనకున్న లిమిటేషన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మనం సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టంలో మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఆల్సో ఓపెన్ సిస్టమ్‌కి మనకున్న ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే సో మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. థాంక్ యూ.